మేఘాలయలోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు జరిగింది. దీంతో 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గనిలో బొగ్గు తవ్వుతుండగా ప్రమాదం జరిగిందన్నారు పోలీసులు. మరికొందరు కార్మికులు గనిలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోందన్నారు డీజీపీ నోంగ్రాంగ్. వారి కోసం సహాయ చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు. పేలుడు సమయంలో ఎంతమంది కార్మికులు గనిలో ఉన్నారో తెలియదన్నారు పోలీసులు. ప్రమాదం జరిగిన గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అనుమానాలున్నాయి. మేఘాలయలో ర్యాట్ హోల్ మైనింగ్, అశాస్త్రీయ పద్ధతుల్లో తవ్వకాలను 2014లోనే జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. రూల్స్ కు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నందుకే గనిలో భారీ పేలుడు జరిగినట్లు సమాచారం. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. కాంగ్రెస్ ప్రజాపాలనపై బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు చేస్తున్న మంచి చూడలేక దిగిపోవాలంటున్నారని అన్నారు. సోనియా గాంధీ కరీంనగర్ గడ్డపై ఇచ్చిన హామీ మేరకు తెలంగాణను ఇచ్చారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కు ఓటేస్తే అభివృద్ధి జరగదన్నారు. పనిచేసే ప్రభుత్వానికి మద్దతివ్వాలని కరీంనగర్ జిల్లా చొప్పదండి సభలో ప్రజల్ని కోరారు సీఎం రేవంత్. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దమ్ముంటే బండి సంజయ్, కిషన్ రెడ్డిలు, కేసీఆర్, హరీష్ రావులను అరెస్టు చేయాలన్నారు. 2014లో పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని మోదీ ప్రకటించారన్నారు. 3 సార్లు ప్రధాని పదవి చేపట్టినా హామీ నెరవేర్చలేదన్నారు. మెట్రో, మూసీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ₹1 ఇవ్వలేదన్నారు. తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షులు గాడిద గుడ్డు తప్ప అన్నా పైసా తేలేదన్నారు సీఎం రేవంత్. మెట్రో రైలు ఇవ్వలేదు, మూసీకి నిధులు ఇవ్వలేదు, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామని చెప్పలేదు. మరి ఏమి ఇవ్వడానికి మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చిరని నేను అడుగుతున్నా. బీజేపీ ఏమిచ్చిందా అంటే గాడిద గుడ్డిచ్చిందని పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పారు. ఇలా కాళేశ్వరం మీద కమిషన్ వేసి అవినీతి లెక్కలు తేల్చి వీళ్ళని అరెస్టు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చ చేసి కేంద్రానికి పంపిస్తే సిబిఐ విచారణ ఈ రోజు వరకు ఎందుకు మొదలు పెట్టలే? తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించి ఇప్పుడు ఫామ్ హౌస్ లో పడుకున్నారన్నారు సీఎం. అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తానన్నట్లు కేసీఆర్ తీరు ఉందన్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ జీతం కట్ చేయాలా వద్దా అని ప్రశ్నించారు. 2 ఏళ్ల ప్రజాపాలనను చూసి కేసీఆర్ ఫ్యామిలీ ఓర్వలేకపోతుందన్నారు సీఎం రేవంత్. 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నీ పీడబట్టి, నీ చీడబట్టి సమస్యలు పేర్కపోతే ఒక్కటొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. సంసారం దివాలా తీపిచ్చుండు, నెల మాత్రం జీతం తీసుకుంటుండు, దానికి మాత్రం ఏం తక్కువ లేదు. కానీ అధికారం ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తా, లేకపోతే రానుపో అని అన్నాడు. బడికి రాకపోతే పిల్లగాని ఈపులు వలగొట్టడా అనే పంతులు. ప్రభుత్వ ఉద్యోగి నౌకరికి పోకపోతే జీతం కట్ చేస్తలేరా? మరి ఇవాళ కేసీఆర్కి ఏం కట్ చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. కరీంనగర్, వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 జిల్లాలకు ఔటర్ రింగ్ రోడ్లను కలిపి జంట నగరాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. 2 జిల్లాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు దమ్ముంటే ఔటర్ రింగ్ రోడ్డు తీసుకురావాలన్నారు. పనిచేసేటోళ్ల కాళ్లకు బీజేపీ నేతలు అడ్డం పడుతున్నారని ఆరోపించారు సీఎం. మా ఈడ బండి గుండు బాగానే మాట్లాడతారు ఈడ మైకుల ముందల, గాని మోడీ ముందల వీళ్ళకి నిలబడి అడిగే ధైర్యం ఉందా? మోడీ నుంచి చిల్లి గవ్వ తెచ్చే ధైర్యం ఉందా? గుర్తు వచ్చేటట్టుంటే కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్డు బండి సంజయ్ దేవాలి, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు తీసుకురావాలి. ఇవాళ కరీంనగర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించుకురావాలి. ఏం తెచ్చినవో ఏమిచ్చినవో చెప్పు. మీటింగ్ పెట్టుడు కాదు, మీ జాతీయ అధ్యక్షుని తెచ్చుడు కాదు, ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినవో లెక్క చెప్పు. అది మాత్రం శాత కాదు. చేసేటోళ్ళ కాళ్ళల్లో కట్టె పెట్టురు వాళ్ళతో చేరి. పంట కంటే ముందే రైతు భరోసా నిధులిస్తుంటే ప్రతిపక్షాలకు కడుపు మండుతుందన్నారు మంత్రులు. దేశంలో ధైర్యంతో కులగణన చేసిన నాయకుడు రేవంత్ అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన జనసేనాని పవన్తో పొత్తు పెట్టుకున్న బీజేపీని మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలన్నారు. వాళ్ళెంత కడుపు మండినా, వాళ్ళ కళ్ళమ్మటి నీళ్లు వచ్చినా, వాళ్ళు కన్నీరు కార్చినా రైతు భరోసా మళ్ళీ అనుకున్న పద్ధతిలోనే మీ నాట్లు పూర్తయ్యే లోపలనే వేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన కొండగట్టుకు వస్తే ఉప ముఖ్యమంత్రిగా స్వాగతం చెప్తాం, మనం కూడా తిరుపతికి వెళ్తాం. కానీ తెలంగాణ ప్రజలను అవమానపరిస్తే అటువంటి వ్యక్తులతోటి పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ
జరగబోయే 11 నాటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామన్నారు సీఎం రేవంత్. ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పర్యటించిన సీఎం మున్సిపల్ అభ్యర్థులతో ఇంటర్నల్ మీటింగ్ నిర్వహించారు. రాజకీయాల్లో డబ్బులతో కాకుండా ప్రజల నమ్మకంతో గెలవాలన్నారు. ప్రజలకు నమ్మకం కలిగిస్తేనే ఎన్నికల్లో గెలుస్తామని తెలిపారు. టికెట్ దక్కని వారితో సమన్వయంతో పనిచేసి గెలుపు తీరాలకు చేరాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు మంత్రులు. జిల్లాలో అభ్యర్థుల తరపున విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వైఫల్యాలను, 2 ఏళ్ల తమ పాలనలోని అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పారదర్శక పాలన, పట్టణాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వం కమిషన్ల కోసమే పనులు చేపట్టిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. చెన్నూరు మున్సిపాలిటీలో 150 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేవలము కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథి ప్రాజెక్ట్, అక్కడ కాంట్రాక్టర్ కృష్ణారెడ్డిని ఎట్లా ధనవంతుడు చేయాలని చెప్పి సుమను ఇంకా కేసీఆర్ వాళ్ళ ఇద్దరి ప్రయత్నాలు కేవలం కాంట్రాక్టర్ని ఎట్లా బలపరచాలని చెప్పి పనిచేస్తున్నాడు, కానీ ప్రజల గురించి మర్చిపోయినాడు. అభివృద్ధికి కేర్ ఆఫ్ కాంగ్రెస్ అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్నబియ్యం పథకం రాష్ట్రంలో ఓ గేమ్ చేంజర్ అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు నలిగిపోయారన్నారు. సూర్యాపేట జిల్లా కోతాడులో ప్రచారం చేశారు ఉత్తమ్. స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా 29 రాష్ట్రాల్లో మొదటిసారిగా అప్పుడిచ్చే దొడ్డు బియ్యం బదులు మనం కొంత ఎక్కువ ఖర్చు అయినా సరే సన్న బియ్యం ఇవ్వాలి, మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాము. ఇదొక చారిత్రాత్మక నిర్ణయం. మేము ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తున్నాము. కొంత విలువలతో, సిద్ధాంతాలతో, కొంత క్యారెక్టర్తో అది ఆ రాజకీయాలు చేస్తున్నాము. 10 ఏళ్ల దోపిడీ పాలనకు తెరదించి 2 ఏళ్ల క్రితం ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని చెప్పారు మంత్రి పొంగిలేటి. భద్రాద్రి కొత్తగూడెంలో పొంగిలేటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయల బోనస్ కార్యక్రమం కానీ, రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎకరాకి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇలా చెప్పుకుంటా పోతే సాయంత్రం దాకా చెప్పిన ఈ 2 సంవత్సరాలలో ఈ పేదోడి ప్రభుత్వం పేదవాడికి అండదండలుగా ఉండే కార్యక్రమాలు అనేకమైన మనం చేశాం. అతిపెద్ద గిరిజన జాతర మేడారాన్ని కేంద్రం ఎందుకు గుర్తించదని ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. గతం కంటే ఈసారి ఎక్కువ జాతరకు ఏర్పాట్లు చేశామని, ఘనంగా నిర్వహించామని చెప్పారు. మేడారం కానుకల లెక్కింపును ప్రారంభించారు కొండా సురేఖ. గతంలో మనకు 1.5 జనాభా వచ్చిన భక్తులు వచ్చిన సందర్భం అయితే ఈసారి 2.5 కోట్ల వరకు కూడా వచ్చారని ఈసారి అంచనా వేయడం జరిగింది. డెవలప్మెంట్ చేయడం వలన గిరిజన జాతర అయినటువంటి మరి ఈ జాతరకు ఈరోజు ఒక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు అయితే వచ్చింది, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని గుర్తించడం లేదు. ఇది బాధాకరం. రాష్ట్రంలో వ్యవసాయ విద్యను మరింత విస్తరించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి బలమైన పునాది నిర్మించాలని సర్కార్ సంకల్పించిందని తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా తెలంగాణ వర్సిటీలో అగ్రికల్చర్ కాలేజీ నిర్మించుచున్నట్లు తెలిపారు. రేపు సీఎం రేవంత్ కాలేజీ పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు మంత్రి. వ్యవసాయాన్ని ఆధునీకరించడం, యువతను వ్యవసాయం వైపు ఆకర్షించడం, రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ పరపతి పెరుగుతోందన్నారు ప్రధాని మోదీ. సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పుకొచ్చారు. యూపీఏ హయాంలో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 3వ స్థానానికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన మోదీ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ఆ పార్టీకి దూరదృష్టి, ఎలాంటి ప్రణాళిక లేదని విమర్శించారు. వికసిత భారత లక్ష్య సాధనకు కృషి చేస్తున్నామన్నారు ప్రధాని మోదీ. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సైన్స్, స్పోర్ట్స్, స్పేస్ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నామని తెలిపారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడారు ప్రధాని మోదీ. ప్రతిపక్ష నేతలను పార్లమెంట్లో మాట్లాడనివ్వడం లేదంటూ నిరసన తెలిపి సభ నుంచి వాకౌట్ చేశారు విపక్ష ఎంపీలు. कोई भी सेक्टर देश कीजिए, चाहे साइंस हो, चाहे स्पेस हो, चाहे स्पोर्ट्स हो, हर क्षेत्र में आज भारत
एक कॉन्फिडेंस के साथ, आत्मविश्वास से भरा हुआ भारत है। లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ను 4 రోజులుగా సభలో మాట్లాడనివ్వడం లేదన్నారు రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే. అమెరికాతో చీకటి ఒప్పందం కుదుర్చుకోవడం, ట్రంప్ చెప్పినట్టు మోదీ వినడం, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై తాము ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నామన్నారు. ఉభయ సభల్లో కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని ఫైర్ అయ్యారు ఖర్గే. हम सब अपोजिशन पार्टी के लोग एकजुट होकर हमने ये निर्णय लिया था, अगर वो अपोजिशन लीडर को बोलने देंगे तो हम लोग जरूर उसमें हिस्सा लेके सभी पार्टिसिपेट करेंगे, लेकिन उन्होंने बोलने नहीं दिया। हम पूरी कोशिश की। అమెరికా ట్రేడ్ డీల్తో భారత్కు లాభమన్నారు ప్రధాని. గతంలో భారత్తో ఒప్పందాలకు చాలా దేశాలు ముందుకు రాలేదన్నారు. ఇప్పుడు EU వంటి అభివృద్ధి చెందిన దేశాలు భారత్తో ఒప్పందాలు చేసుకుంటున్నాయని చెప్పారు. రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు మోదీ. जब यूरोपियन यूनियन के साथ ट्रेड डील हुआ तो विश्व को एक भरोसा हुआ कि अब वैश्विक स्तर पर स्थिरता की संभावना बढ़ेगी। अमेरिका के साथ ट्रेड डील होने के बाद विश्व को और भरोसा हो गया कि जो स्थिरता की एहसास हो रहा था, अब गति का भी एहसास होने लगा है। अब विश्व के लिए शुभ संकेत। గతంలో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తున్నామన్నారు ప్రధాని మోదీ. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని ఆరోపించారు. బ్యాంకుల బలోపేతానికి అనేక సంస్కరణలు తెచ్చామన్నారు మోదీ. हमने स्ट्रक्चरल रिफॉर्म्स किए हैं, प्रोसेस से जुड़े रिफॉर्म्स किए हैं, पॉलिसीज में रिफॉर्म किए हैं। आज हमारे MSME नेटवर्क पर दुनिया का भरोसा बढ़ रहा है। అక్రమ వలసదారులను రక్షించేందుకు బెంగాల్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిందన్నారు మోదీ. అభివృద్ధి చెందిన దేశాలు కూడా అక్రమంగా ఉంటున్న వారిని బయటకు పంపుతున్నాయని చెప్పారు. दुनिया का समृद्ध से समृद्ध देश भी अपने यहाँ गैर कानूनी नागरिकों को बाहर निकाल रहा है। हमारे देश में घुसपैठियों को बचाने के लिए अदालतों को तब तक प्रेशर पैदा किया जा रहा है। मेरे देश का नौजवान कैसे ऐसे लोगों को माफ करेगा? ప్రధాని ప్రసంగం తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించింది. ఆ తర్వాత సభను శుక్రవారానికి వాయిదా వేశారు చైర్మన్ రాధాకృష్ణన్. లోక్సభలో అనూహ్య ఘటన జరిగింది. ప్రధాని మోదీ ప్రసంగం లేకుండా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందింది. దీనిపై స్పీకర్ కార్యాలయం వివరణ ఇచ్చింది. భద్రత దృష్ట్యా ప్రధానిని రావద్దని కోరానన్నారు స్పీకర్ ఓం బిర్లా. అయితే స్పీకర్ అబద్దాలాడారని కాంగ్రెస్ మండిపడింది. సభలో నిరసనలు తెలిపితే తప్పేంటని ప్రశ్నించింది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. సభ ప్రారంభం కాగానే యుఎస్ ట్రేడ్ డీల్ నెరవనే పుస్తకంపై విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. ఎల్ఓపి రాహుల్ను మాట్లాడనివ్వటం లేదని ఫైర్ అయ్యారు. దీంతో సభ 2 సార్లు వాయిదా పడింది. सभागृह का अपमान करना चाहते हैं, सभा की कार्रवाई स्थगित की जाती है। సభ తిరిగి ప్రారంభమైన తరువాత ధన్యవాద తీర్మానంలో ప్రతిపక్షాలు సూచించిన సవరణలపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. మెజార్టీ లేకపోవడంతో ఆ సవరణలను సభ నిరాకరించింది. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు చదివి వినిపించారు. అప్పుడు కూడా విపక్షాలు నిరసన తెలిపాయి. ఆందోళన మధ్య ముజువానీ ఓటుతో తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఆ సమయంలో ప్రధాని మోదీ సభలో లేరు. उनके प्रति हम अत्यंत आभारी हैं। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ, निर्णय हाँ वालों के पक्ष हुआ, प्रस्ताव स्वीकृत हुआ। ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లేకుండానే సభ ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది. 2004 తర్వాత ప్రధాని మాట్లాడకుండా రాష్ట్రపతి ప్రసంగంపై తీర్మానం లోక్సభ ఆమోదం పొందడం ఇదే మొదటిసారి. స్కెడ్యూల్ ప్రకారం బుధవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మాట్లాడాలి. ఆ సమయంలో విపక్ష ఎంపీలు ఆందోళన చేశారని స్పీకర్ ఆఫీస్ తెలిపింది. కొందరు ప్రతిపక్ష మహిళా ఎంపీలు పోడియం దగ్గర నిరసన తెలిపారని ప్రకటించింది.